కమ్మని పెరుగన్నంలో పుల్ల నిమ్మకాయ దంచుకేసుకుని తింటే ఎట్లుంటది? నోట్లకెళ్ళి ఊరిలో వస్తున్నాయిలే. ముందుగలైతే మూతి తుడుచుకోరి. ముచ్చటేందో చెప్తా. బ్రాహ్మణ కిచెన్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి 4, 5 రకాల తొక్కులైతే ఆర్డర్ పెట్టుకున్నామన్నట్టు. పాకింగ్ చూస్తుర్రా బందా వస్తుంది. ఇక పేరుకి తగ్గట్టే వీళ్ళ దగ్గర ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఇండ్ల వాడరు. అసలు ఎల్లిగడ్డ లేకుండా గింత మంచి టేస్ట్ ఉంటదంటే అసలు ఆశ్చర్యపోతారన్నట్టు. గిన్ని రకాలు ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నా అంటే చూస్తుర్రు కదా మా అమ్మకి ఇన్ని దాంట్లలో ముందుగల ఉసిరికాయ తీస్తది. నా బాపుకేమో చింతకాయ అంటే ఇష్టం. నాకైతే పుంటికూర లవ్ అంటే లవ్ పానం అన్నట్టు. ఇక మనిషికి ఒక ఫేవరెట్ ఎట్లయినా ఉంటది కానీ చిన్న చిన్న బాటిల్ లవ్ షానిగా కనబడి అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసినాం అన్నట్టు. ఇక డైనింగ్ టేబుల్ మీదకి ఇవన్నీ పెట్టుకొని ఉడుకుడు కన్నంలో ముందుగాల ముద్దలు ఒక్కంత చుక్క నెయ్యి వేసుకొని ఒక తొక్కు ఏదైనా కలుపుకొని తింటే ఎట్లుంటది పానం అంటదిలే. ఇక పాపడాలు కూడా వడియాలు మంచిగా గుమ్మడికాయ వడియాలు పప్పు వడియాలు అయితే నాకు చాలా ఇష్టం అన్నట్టు. ఇట్లా నూనెలో వేయగానే బుస్తుమనే క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తే ఇక మన దగ్గర కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ వెబ్సైట్ ఇస్తున్నా. దోశకు మంచిగా అల్లం తొక్కు పెట్టుకోవచ్చు. ఇక అన్నంలో కనుకోరి ఉసిరికాయ టమాటా పండుమిరపకాయలు పుంటుకూర అనుకుంటా మస్తు రకాలు ఉన్నాయి. లాస్ట్లో అయితే పెరుగన్నంలకి మై మోస్ట్ ఫేవరెట్ నిమ్మకాయ బద్దని.